జై శ్రీరామ్. ఏ ఉంగరానికైనా సరే మనం ధరించాలనుకున్నప్పుడు ఆ ఉంగరానికి సంబంధించిన రత్నం ఏదో మనం ఫస్ట్ తెలుసుకోవాలి. మీరు ఏం చేస్తారా అంటే ఈ ఉంగరాన్ని మీరు ధరించేటప్పుడు మీరు అవతల వాళ్ళ దగ్గర కొనుక్కుని అంటే రెడీమేడ్గా కొనుక్కునేటట్టయితే నక్షత్ర బలాన్ని చూసుకుని క్షేమతారలో ఉండేటట్టు, లాభతారలో ఉండేటట్టు, అంటే సంపత్తారలో ఉండేటట్టు, లేదంటే మిత్రతారలో ఉండేటట్టు ఖచ్చితంగా కూడా చూసుకుని మీరు జన్మతారలో ఉండేటట్టు చూసుకుని, అంటే చెడు కాకుండా తారాబలం బాగుండాలి. తారాబలం బాగుండే విధంగా చూసుకుని ఉంగరం కొనుక్కోవడం, తారాబలాన్ని బట్టే చేతికి ధరించడం. ఇవి మీకు అక్కడ తెలియకపోతే మీరు అక్కడ దగ్గరలో ఉన్న మీరు ఎవరైనా నాలాంటి వాళ్ళని కానీ లేకపోతే చక్కగా గుళ్ళో బ్రాహ్మణులు కానీ వేదమూర్తులు కానీ కనుక్కుని మీరు ఇలాంటి ఉంగరాలు ధరించడం వల్ల మీరు సత్ఫలితాలు పొందుతారు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి చోట కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా లేచిన కాడి నుంచి ఏ ఉంగరం పెట్టుకోవాలి గురువుగారు, నా పేరు బలాన్ని బట్టి నా నక్షత్రాన్ని బట్టి ఏం పెట్టుకోవాలని అంటారు. అందువల్ల ఏంటంటే తప్పనిసరిగా కూడా ఉంగరం ధరించాలి అంటే ఈ నియమాలను కనుక పాటించినట్టయితేనే మీకు ఆ ఉంగర సత్ఫలితాలనే మీకు దొరుకుతుంది. ఉత్తరాషాఢ నక్షత్రం గురించి తెలుసుకుందాం. ఈ ఉత్తరాషాఢ నక్షత్రానికి కెంపు 2.5 క్యారెట్లు కుడి చేయి ఉంగరం వేలి కనుక పెట్టుకోవాలి. ఇది కనుక పెట్టుకున్నట్టయితే ఎవరైతే కోపంగా ఉంటారో, మొండిగా ఉంటారో, చికాగ్గా ఉంటారో వాళ్ళకి శాంత స్వభావం రావడం, వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా సత్ఫలితాలు పొందడం అనేది చక్కగా జరుగుతాయి. అందువల్ల ఈ ఉంగరాన్ని తప్పనిసరిగా కూడా ధరించేటప్పుడు ఆదివారం నాడు రవిహోరాలో పెట్టుకుని చక్కగా కూడా గోధువులు సంబంధించిన హల్వా అయినా సరే చేసి పంచిపెట్టడం, గోధువులు దానం చేయడం, ఒకవేళ గోధువులు దానం చేయలేనప్పుడు గోధుమ పిండితో చేసిన చపాతీలైనా సరే పంచిపెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి అవకాశం.